ఎండిన పంటలను పరిశీలించేందుకు మాజీ సీఎం కేసీఆర్ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం ఎర్రబెల్లి నుండి జనగాంలోని ధరావత్ తండాకు చేరుకుంటారు. అనంతరం తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లోని పంటలను పరిశీలించనున్నారు. ఇక కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఈరోజు ఎండిన పంటలను పరిశీలించేందుకు గాను మాజీ సీఎం కేసీఆర్ పర్యటిస్తారని తెలుస్తోంది. వివరాలు ఏంటి? అయితే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇవాళ రైతు బాట పడుతున్నారు. ఇటీవల కాలంలో ఎండలు పెద్ద ఎత్తున కొడుతున్న నేపథ్యంలో ఈ ఎండలకి పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు చాలా చోట్ల. అదేవిధంగా కరెంటు సరఫరా కూడా సరిగా లేక ఈ రోజు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆ జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కొన్ని చోట్ల పర్యటించారు. ఆ తర్వాత హరీష్ రావు, కేటీఆర్ కూడా పలు నియోజకవర్గాల్లో ఈ సమస్యపై పర్యటించి రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పారు. అయితే పార్టీ అధినేతని క్షేత్రస్థాయిలో వెళ్లి వాస్తవ విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఒక 3 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా జనగామ జిల్లా, తర్వాత సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పల మండలం ధారావత్ తండాలో ఈ రోజు పర్యటిస్తున్నారు. ఇప్పటికే అక్కడ సంబంధించిన రైతుల ఏర్పాట్లు అవన్నీ కూడా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో ఆ ఏర్పాటు కూడా జరుగుతా ఉంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పరిశీలన చేస్తా ఉన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి సూర్యాపేట హెడ్ క్వార్టర్ లో జగదీష్ రెడ్డితో కలిసి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం నల్గొండ జిల్లా నాగర్ నియోజకవర్గం నిడమనూరులో అక్కడ తండాలు రైతులను పరామర్శించి అక్కడే ముఖాముఖి కూడా అవుతారని చెప్పి పార్టీ ఇప్పటి వరకు అధికారిక ప్రకారం రాత్రి 12 గంటల వరకు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కి చేరుకుంటారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా గత 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా పంటలు ఎండిపోలేదు, కరెంటు ప్రాబ్లం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు పోతుంది, రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతులకి ఎండిపోయిన పంటలకు కానీ ఇప్పటి వరకు కొన్ని వర్ష ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకి ఆర్థిక సాయం అందించడంలో ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందుకు రావడం అని చెప్పి టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ రోజు రైతులను పరామర్శించి పంట ఎండిన పొలాలను కూడా పరిశీలించి మీడియా సమావేశంలో కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.